Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. హరివర్షమునందు ప్రహ్లాదుడు నృసింహ రూపమును, కేతుమాల దేశమున శ్రీ లక్ష్మీ ద్వారా కామదేవ రూపమును, రమ్యక వర్షమునందు మనువు మత్స్య రూపమును స్తుతించి ఉపాసించుట. శ్రీనారాయణుడు చెప్తున్నాడు, నారద, హరివర్షఖండమునందు భగవంతుడు నృసింహ రూపమున భాషించును. పాపములను నశింపచేయుటయే ఈయన స్వభావము. భక్తులను సదా కృపతో చూస్తూ ఉంటాడు. భాగవతోత్తముడగు ప్రహ్లాదుని హృదయమునందు ఈ స్వామి ఎడల అనన్య భక్తి కలుగును. ఇతడు ఆ ప్రభు గుణములను చక్కగా ఎరుగును. అందువలన ఆ స్వామి దివ్య రూపమును సందర్శించి దానవ శ్రేష్ఠుడగు ప్రహ్లాదుడు ఆ ప్రభు గుణములను వర్ణించుచుండును. ప్రహ్లాదుడు స్తుతిస్తున్నాడు. ఓంకార స్వరూపుడు భగవంతుడగు శ్రీ నరసింహునకు నమస్కరించెదను. మీరు అగ్ని మొదలగు తేజస్సులకు కూడా తేజస్సులు. మీకు ప్రణామములు. ఓ వజ్రనఖ, ఓ వజ్రదంష్ట్ర, మీరు నాకు ప్రత్యక్షమవ్వండి, ప్రకటితులు కండి. నా కర్మవాసనలను దహించండి, కాల్చివేయండి. నా అజ్ఞాన రూపాంధకారమును తొలగించండి, నశింపచేయండి. ఓం స్వాహ, నా అంతఃకరణమునందు అభయమును ప్రసాదించండి. మీరు స్వయముగా నా మీద కృపతో అచ్చట ప్రకాశించండి. ప్రభు, సమస్త జగత్తునకు శుభమగుగాక. దుష్టుల బుద్ధియందు కళ్యాణకర భావము ఉత్పన్నమగుగాక. సకల ప్రాణులయందు పరస్పరము సద్భావన విద్యమానమై ఉండవలెను. ప్రజలందరూ పరస్పర హితమునే తలపోయవలెను. మన మనస్సు శుభమార్గమునందు పయనించుగాక. మన అందరి బుద్ధి నిష్కామ భావముతో భగవంతుడగు శ్రీహరియందు లగ్నమై ఉండుగాక. ప్రభు, ఇల్లు వాకిలి, స్త్రీలు, పుత్రులు, ధనధాన్యములు, సోదరుల, బంధువులయందు మనము ఆసక్తులము కారాదు. కేవలము భగవంతుని ప్రేమించు భక్తుల మీదనే మనకు ఆసక్తి ఉండవలయును. సంయమనము గల పురుషుడు కేవలము శరీర నిర్వహణ కొరకే అన్నాదులచే తృప్తి చెందును. అతనికి ఎంత తొందరగా సిద్ధి ప్రాప్తించునో అంత శీఘ్రముగా ఇంద్రియలోలుడగు పురుషుడు పొందజాలడు. ఆ భగవద్భక్తుల సాంగత్యమున భగవంతుని పవిత్ర చరిత్ర పుణ్యతీర్థముతో సమానమైనది. అది శ్రవణము చేయు సౌభాగ్యము లభించినచో అట్టి వానికి అసాధారణ శక్తియును ప్రభావమును లభ్యము కాగలవు. వాటిని పదే పదే సేవించు చెవుల నుండి భగవంతుడు హృదయమున ప్రవేశించును. అతని సమస్త దైహిక మానసిక మాలిన్యములు నశించును. అట్టి భగవద్భక్తుల సాంగత్యమును ఎవరు చేయగోరరు? సమస్త దేవతలు, ధర్మజ్ఞానములు మొదలగునవి సకల సద్గుణములతో కూడి నిష్కామ భక్తుని హృదయమందు సదా నివాసముండును. కానీ భగవద్భక్తుడు కానివానికి ఆ గుణములు ఎచ్చట నుండి వచ్చి చేరును? అతడు వివిధములైన సంకల్పములను చేస్తూ నిరంతరము నీచములైన బాహ్య విషయముల వైపు పరుగులు తీయుచుండును. చేపలకు జలము మిగుల ప్రియమైనది. వాటి జీవనమునకు అది ఏ ఆధారము. అట్లే సాక్షాత్తు శ్రీహరియే సకల దేహదారులకు ప్రియతమమైన ఆత్మ. ఆ స్వామిని విడిచి ఎవరైనా మహత్వాభిమానులు గృహమునందు ఆసక్తులైనచో అట్టి స్త్రీ పురుషుల గొప్పతనము కేవలము ఆయువును పరిగణించియే అంగీకరింపబడును, గుణముల దృష్టి అనుసరించి కాదు. అందువలన అసురగణములారా, మీరు తృష్ణ, రాగ, విషాదములు, క్రోధము, అభిమానము, కోరిక, భయము, దీనత్వము, మానసిక సంతాపమునకు మూలము జన్మ మరణ రూప సంసార చక్రమున పరిభ్రమించుచు గృహాదులందలి ఆసక్తులను వదిలి భగవంతుడగు నృసింహుని నిర్భయమగు చరణకమలములను ఆశ్రయించండి. నారద, పాపరూప ఏనుగులకు భగవంతుడగు నరసింహుడు సింహరూపుడు. అట్టి భగవానుడు దానవరాజగు ప్రహ్లాదుని హృదయ కమలమందు విరాజమానుడై ఉండును. అట్టి అతడు నిరంతరము భక్తితో ఆ ప్రభువును స్తుతించుచుండును.
కేతుమాల వర్షమునందు భగవంతుడగు శ్రీహరి కామదేవుని రూపమున విరాజమానుడై ఉండును. అచట యోగ్యులైన పురుషుల ద్వారా ఆ స్వామి సదా సన్మానింపబడుచుండును. ఈ దేశమునకు అధీశ్వరి సముద్రతనయ భగవతి లక్ష్మీదేవి. మహాత్ములను ఆదరించుట, భక్తుల కోర్కెలను తీర్చుట ఆ దేవి యొక్క స్వాభావిక గుణము. భగవతి లక్ష్మీదేవి ఈ ముందు చెప్పబడిన స్తోత్రముల ద్వారా భగవంతుడగు శ్రీహరిని సదా ఉపాసించుచుండును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.